భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం డీఎస్పీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల అవగాహన కల్పించారు. లక్ష్మీదేవిపల్లిలో పోలీసులు కవాతు నిర్వహించారు. శ్రీనగర్ కాలనీ నుంచి చాతకొండ రోడ్డు వరకు పోలీస్ కవాతు చేపట్టారు. ఈ కవాతులో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే పోలీస్ కవాతు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఇక లక్ష్మీదేవిపల్లి మండలం పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఈ నెల 17న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లంతా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు. ఎలాంటి ప్రలోభాలు ఒత్తిడులకు గురికాకుండా ధైర్యంగా పోలింగ్ బూత్లలో ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇక పోలీసులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా డయల్ 100కు కాల్ చేయాలని డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ సూచించారు. లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ మండల పరిధిలో ఉన్న గ్రామాలకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగే అవకాశం ఉన్నందువల్ల ప్రజలలో ఆత్మస్థైర్యం నింపేందుకు ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించడం గురించి పోలీసులు తమ కర్తవ్యంలో భాగంగా ఫ్లాగ్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. దీంతో కొత్తగూడెం సబ్ డివిజన్ ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ ఎస్ఐలు మరియు 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ సిఐలు పుచ్చపల్లి మరియు లక్ష్మీదేవిపల్లి సిఐ గారు మరియు లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ గారు స్పెషల్ పార్టీ కమాండర్లు పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు వచ్చే ఎలక్షన్ లో 17వ తారీఖు జరగబోయే ఎలక్షన్ లో ఎలాంటి భయాలకు ఆందోళనలకు గురి కాకుండా పోలీసులు తమ వెంట ఉన్నారు, క్షణం తమతో పాటిస్తారు అనే ధైర్యంతో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకొని మనకు నచ్చినటువంటి అభ్యర్థి గెలిపించుకోవాలని గెలిపించుకోవడం గురించి ఈ కవాతు నిర్వహించబడింది.